హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు సామ్ కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో, ఇవాల్టి మన వ్లాగ్ వచ్చేసి మన ప్రెగ్నెన్సీలోని బాయ్ ఉంటే ఎలా ఉంటుంది? గర్ల్ అంటే ఎలా ఉంటుంది? అండ్ దాంతో పాటు కొన్ని క్వెషన్స్ కూడా నేను ఆన్సర్ ఇస్తాననమాట. అంటే ఉమ్మినీరు పెరగాలంటే ఏం చేయాలి? బేబీ వెయిట్ బావుండాలంటే ఏం చేయాలి? నార్మల్ డెలివరీకి ఉండడానికి ఎలా చేయాలి? అంటే బేబీ బాయ్ 160 కంటే హార్ట్ బీట్ తక్కువుంటే బాయా? లేకపోతే గర్లా? అని చెప్పేసి కొన్ని క్వెషన్స్‌కి నేను ఆన్సర్ ఇస్తాననమాట. సో, వీడియో మిస్ అవ్వకుండా తప్పకుండా చూసేయండి. అందరికీ అంటే కొత్తగా రిపోర్ట్స్ చూపిస్తున్నాను చూడండి. అంటే పాపది, బాబుది ఇద్దరిది చూపిస్తున్నాను. మళ్ళీ మీకు కొంచెం డౌట్ ఉంటుంది కదా! అందుకని చెప్పేసి ఇద్దరిది చూపిస్తున్నాను అనమాట రిపోర్ట్‌లు ఇప్పుడు నేను. సో, ఇదొచ్చేసి నా సెకండ్ ప్రెగ్నెన్సీదనమాట. చూసారు కదా! 2025 అనమాట. అండ్ ఇదొచ్చేసి పాపదనమాట. కొంచెం ఎవరికైనా డౌట్ ఉంటే కొంచెం క్లియర్ అవుతుంది అందుకే చూపిస్తున్నాను ఇక్కడ నేను. సో, ఇదొచ్చేసి పాపదనమాట. చూసారుగా 2023 అనమాట. ఇది పాపది. చాలామంది ఏమనుకుంటారంటే మనకి ఇక్కడ హార్ట్ బీట్ ఉంటుంది కదా! సో, హార్ట్ బీట్ 150 ఉంటే గర్ల్ అని, 150 కన్నా పైన ఎక్కువ అంటే 160 అలా ఉంటే బాయ్ అని అంటారు కదా! సో, ఇదైతే ఇప్పుడు రాంగ్ అండి. నిజంగా ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే మనకి హార్ట్ బీట్ వల్ల ఏం తెలీదనమాట. నేను కూడా స్టార్టింగ్‌లో అలాగే అనుకున్నాను. పాపకి 150 ఉంది కదా! సో, బాబుకి కూడా ఏంటంటే ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు నేను. ఇక్కడ చూసారు కదా! ఇది బాబుదనమాట. బాబు దాంది కూడా 150 ఉందనమాట నాకు. నేనేమనుకున్నానంటే ఇది కూడా పాపేనేమో అనుకున్నాను. అంటే చాలామంది చెప్తారు కదా! మనకి హార్ట్ బీట్ వల్ల మనకు తెలుస్తుందని చెప్పేసి. బేబీ హార్ట్ బీట్ వల్ల. సో, నేను అదే అనుకున్నాననమాట. కాకపోతే ఇది రాంగ్ అనమాట మనకి. సో, మా అక్క వాళ్ళ బాబుది కూడా తనకి ఇద్దరు బాబులండి. తనకేంటంటే 160 ఉందనమాట హార్ట్ బీట్ బేబీది. నేనేమనుకున్నానంటే ఇంకా అయితే నాకు గర్లే పుడుతుంది. సెకండ్ టైమ్ కూడా గర్లే. నీకు 160 ఉంది బాయ్ అనుకున్నాను. తనకి బాయ్ పుట్టాడనమాట. నా రిపోర్ట్స్ చూస్తే ఇలా ఉంది కదా! సర్లే నాకు మళ్ళీ గర్ల్ అనుకున్నాను. కాకపోతే రాంగ్ అనమాట. నాకైతే బాయ్ పుట్టాడు. తెలుసు కదా అందరికీ మీకు. సో, ఇది హార్ట్ బీట్ వల్ల మనకి ఏం తెలీదనమాట. ఇదైతే రాంగ్ అనమాట. ఇప్పుడు క్వెషన్ నెంబర్ 1 అయిపోయింది కదా! ఇప్పుడు నెంబర్ 2 అనమాట. ఏంటంటే ఉమ్మునీరు పెరగడానికి ప్రెగ్నెన్సీలో ఏం చేయాలని చెప్పేసి అనమాట. సింపుల్ అండి. ఏమీ లేదు. వాటర్ ఎక్కువ తీసుకోండి. అండ్ మీకు ఒకవేళ వాటర్ ఎక్కువ తాగబుద్ది కాకపోతే మజ్జిగ గానీ, లేదంటే మనం అన్నం వండుతాం కదా! గంజి ఉంటుంది కదా! చాలామందికి తెలిసుంటది. గంజి ఉంటుంది కదా! సో, గంజి శుభ్రంగా తాగండి మీరు. కొంచెం సాల్ట్ ఏసుకుని తాగొచ్చు. లేదంటే ఉత్తిగా అలా గంజని తాగేయండి. మార్నింగ్, నైట్ కంపల్సరీ తాగుతానండి. మీకైతే నిజంగా ఉమ్మి చాలా పెరుగుతుందనమాట. నా లాస్ట్ అంటే సెకండ్ ప్రెగ్నెన్సీలోని ఉమ్మినీరు తగ్గుతుందనే టయానికి నేను ఇవే బాగా తాగానండి. నా డెలివరీ టయానికి కూడా ఉమ్మినీరు బాగుందనమాట నాకు. సో, తప్పకుండా అయితే ఈ పని చేయండి మీరు. వాటర్ అంటే వాటర్‌లో తాగండి. లేదంటే మజ్జిగ తాగండి. లేకపోతే ఈ గంజి కూడా చాలా బెటర్ అనమాట. దాంతో పాటు కోకోనట్ వాటర్ గానీ, ఇలాంటి కొంచెం మనం వాటర్ లాంటి, లిక్విడ్ లాంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే బెటర్ అనమాట. లిక్విడ్ లాంటివి అని చెప్పేసి మనం ఫ్రూట్స్ జ్యూసెస్ అయి ఎక్కువ తాగకండి. మనం ఒక ఫ్రూట్ తినేదానికన్నా జ్యూసెస్ వల్ల ఏంటంటే మనము కొంచెం ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటాం గదా! అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక బనానా తినాలనుకోండి, డైరెక్ట్ తినేస్తే మనకు కొంచెం బెటరే. అదే బనానా జ్యూస్ అనుకోండి 2, 3 బనానాలు దాంట్లో వేయాలి. మిల్క్ వేయాలి, షుగర్ వేయాలి, అంతా వేయాలి కదా! సో, మనకేంటంటే అది కొంచెం హై అయిపోతుందనమాట. మనకలా హైగా ఉండకూడదు. నార్మల్ నేచురల్‌గా ఉండాలి కాబట్టి ఫ్రూట్స్ పరంగానే తినండి. జ్యూసెస్ తక్కువ తాగండి. ఎప్పుడోసారి తాగండి గానీ, జ్యూసెస్ మాత్రం ఎక్కువ తాగొద్దు. ఇది నేను సొంతంగా చెప్పట్లేదు. నా ప్రెగ్నెన్సీ టైమ్‌లో మా డాక్టర్ చెప్పారనమాట. జ్యూసెస్ అసలు తాగకూడదు. ఫ్రూట్ తినాలనుకుంటే ఫ్రూటే తినండి. జ్యూసెస్ అసలు తాగకూడదని చెప్పారు. సో, అదే నేను చెప్తున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు క్వెషన్ 3 అనమాట. నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎక్కువ వాకింగ్ చేయాలా? అంటే ఎక్కువ పనులు చేయాలా? వాకింగ్ చేయాలా? అని క్వెషన్ చాలా మందికుంటుంది గదా! సో, పాప టైంలో అయితే నేను ఎక్కువ పని చేశానండి. బాబు టైంలో మాత్రం అసలు పనే చేయలేదన్నమాట నేను. ఎక్కువ పడుకునే ఉన్నాను నేను. సో, ఇదైతే రాంగ్ అనమాట. మనం పని చేశామా, చెయ్యలేదా అని దాని మీద అయితే నార్మల్ డెలివరీ అయితే డిపెండ్ అయ్యి ఉండదండి. చాలామంది అంటే బెడ్ రెస్ట్ తీసుకున్న చాలా మందికి నార్మల్ డెలివరీ అయింది చూసాను చాలా మందిని. అండ్ ఎక్కువ పని చేసినోళ్ళకి కూడా నార్మల్ డెలివరీ అవ్వకుండా సిజేరియన్ అయినోళ్ళని చూసాను చాలా మందిను. మా ఇంట్లో మా పెద్దక్కి తనకి నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పేసి 2 ప్రెగ్నెన్సీ‌ల్లోనూ తను హెవీగా చాలా పని చేసిందండి. కాకపోతే తనకి సిజేరియన్ అయిందనమాట. నేను సెకండ్ ప్రెగ్నెన్సీ చెప్పా కదా! ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొంచెం పని బానే చేశాను. వాకింగ్ కూడా బాగా చేశాను. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో నేనేమనుకున్నానంటే నాకు నార్మల్ అవ్వదేమో, ఆపరేషన్ అయిపోతుందేమో. ఎందుకంటే ఫస్ట్ టైమ్ చాలా పని చేశాను. నేను వాకింగ్ కూడా ఎక్కువ చేశాను. కాకపోతే చెప్పా కదా! షార్ట్ సర్వీక్స్ వల్ల నేను పడుకోవాల్సొచ్చిందని చెప్పేసి డెలివరీ వరకు. నేను ఫోర్త్ మంత్ నుంచి అంటే కుట్లు వేసుకున్నప్పటి నుంచి నైన్త్ మంత్ డెలివరీ అయ్యేంత వరకు నేను మంచం మీద పడుకొనే ఉన్నానండి. ఒక టాయిలెట్‌కి, వాష్‌రూమ్‌కి తప్ప మిగతాదంతా నేను పడుకొనే ఉన్నాను. తినడం కూడా ఒక్కోసారి నేనేం చేశాను పడుకునే తినేదని భయమేసింది నాకు. అలా చేసేదాన్నమాట నేను. కాకపోతే నార్మల్ డెలివరీ అయిందండి. అండ్ బేబీకి కూడా గ్యాప్ ఎక్కువ లేదనమాట. ఇద్దరికీ పాప 14 మంత్స్ ఉన్నప్పుడు నాకు నా సెకండ్ బేబీ ప్రెగ్నెన్సీతో ఉన్నాననమాట నేను. గ్యాప్ కూడా ఎక్కువ లేదు.
చాలామంది ఏమంటారంటే గ్యాప్ ఎక్కువ ఉంటే కొంచెం నార్మల్ డెలివరీ ఛాన్స్ ఉంటుందని చెప్తారనమాట. నాకు అలా కూడా లేదనమాట. గ్యాప్ అయితే ఎక్కువ లేదు. 14 మంత్స్ గ్యాప్ అనమాట ఇద్దరికీ. ఇది కూడా రాంగేనండి. మొత్తం మన బాడీ మీద డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. అంటే నార్మల్ అవ్వాలా, సిజేరియన్ అవ్వాలని మన బాడీ మీద ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే నొప్పులు లేవు కదా! నాకు సిజేరియన్ చేసిమని వాళ్ళే చెప్తారనమాట. కానీ ఇవన్నీ బయట చెప్పుకోలేరు. బయట చెప్పరు కూడా. ఏమంటారంటే నార్మల్ డెలివరీ అవ్వలేదు, సిజేరియన్ చేశా అని చెప్తారు. కాకపోతే మన వాళ్ళు కూడా కొన్ని ఉంటాయండి. అండ్ డాక్టర్స్ వాళ్ళు కొన్ని ఉంటాయి. ఇదైతే నేను రాంగ్ అని చెప్పలేను. ఎక్కువ పని చేస్తే నార్మల్ డెలివరీ అవుతదని చెప్పడం మాత్రం రాంగ్ అనమాట. ఇప్పుడు క్వెషన్ 4 అనమాట. ఏంటంటే బేబీ వెయిట్ పెరగడానికి ఏ ఫుడ్ తినాలని చెప్పేసనమాట. పాప టైంలో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు ఫుడ్ సరిగ్గా తీసుకునేదాన్ని కాదండి. నేను ఎక్కువ రైసే తీసుకున్నాననమాట. రైస్, కర్రీ ఇదేననమాట. నాకెప్పుడు ఆకలేసినా సరే ఫ్రూట్స్ తినాలంటే నాకు వామిటింగ్ అయిపోయేది. తినబుద్దయ్యేదే కాదు నాకు. చెప్పాగా బనానాని తినేదాన్ని కాదనమాట. నాకు ఎవరు పెట్టేవారు కూడా కాదు. తినకూడదని చెప్పేసారు బనానా నన్ను. బనానా తింటే లోపల బేబీకి జలబవుతుందని చెప్పేసారనమాట. నేను బనానా తినేదాన్ని కాదు. బనానా మీద బాగా క్రేవింగ్స్ అనమాట అప్పుడు. తినేదాన్ని కాదు, స్టాప్ చేసుకున్నాను. నా ప్రెగ్నెన్సీలో మాక్సిమం నేను 1, 2 తినుంటాను అంతేననమాట. కానీ బాబు టైంలో మాత్రం నేను రోజుకి మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ కూడా తినేదాన్ని. మన ఫ్రూట్ ఏ ఫ్రూట్ అయినా రోజుకి 1 గాని, 2 గాని తీసుకోవచ్చు అంతే. దానికి మించి ఎక్కువ తీసుకోకూడదండి. నేను బనానా మాత్రం రోజుకి 2 సార్లు గాని, 3 సార్లు గాని తినేదాన్ననమాట నేను. నాకంత నచ్చేదనమాట. పాప టైంలో మిల్క్ గానీ, ఎగ్ గానీ, ఫ్రూట్స్ గానీ ఏం తీసుకునేదాన్ని కాదు. కానీ బాబు టైంలో అంతా రివర్స్ అనమాట నాకు. ఫ్రూట్స్ బానే తినేదాన్ని, మిల్క్ తీసుకునేదాన్ని, ఎగ్ తినేదాన్ని. అసలు ఎగ్ అంటే ఇప్పుడు వామిటింగ్ అయ్యే టైం నుంచి ఎగ్ తినేదాన్ని. అన్నీ తీసుకునేదాన్ని. ఫుడ్ కూడా నేను బానే తీసుకునేదాన్నండి. అంటే అన్నం గానీ, ఏదైనా రాగి జావ గానీ అంతా తీసుకునేదాన్ని నేను. దానితో పాటు నేను ప్రెగ్నెన్సీ ఉన్న టైంలోని మా ఆయన ఏంటంటే కొంచెం తను డైటింగ్ చేసేవాడనమాట. అంటే మనకి ఇంట్లో కొమ్ము శనగలు ఉంటాయి కదా! కొమ్ము శనగలు గానీ, ఇంకోటొచ్చేసి మనకి రాజ్మా అంటారనమాట. రాజ్మా గానీ, పెసర్లు, పల్లీలు అవన్నీ నైట్ నానబెట్టుకొని, మార్నింగ్ శుభ్రంగా వాటిని కడిగేసి, తర్వాత దాంట్లో పెరుగేసుకొని, కొంచెం ఆనియన్స్ గానీ, గ్రీన్ చిల్లీ గానీ వేసుకొని, కొంచెం సాల్ట్ ఏసుకొని తినేవారనమాట. సో, నేను కూడా ఏం చేసేదాన్నంటే, మా ఆయనతో పాటు నేను కూడా ఒకసారి ఒక స్పూన్ ట్రై చేశాననమాట నేను. ఎలా ఉంటది టేస్ట్ అని చెప్పేసి. చాలా బాగుందనమాట టేస్ట్ అయితే. ఇంక నేను కూడా ఏం చేసేదాన్నంటే, నైట్ అయితే నానబెట్టేసుకునేదాన్ని. ఇంకా మా ఆయనైతే తినడం మానేసాడనమాట. నేను కంటిన్యూ తింటూ వచ్చేదాన్ని. ఒక 10 డేస్ తిన్నాననుకోండి నేను. దానివల్ల కూడా బేబీ వెయిట్ చాలా పెరిగిందనుకోవచ్చు. ఎందుకంటే బాబు లాస్ట్ మంత్ స్కానింగ్‌లోని 2.9 ఉన్నాడండి. డెలివరీ టయానికి బాబు డెలివరీ అయిన తర్వాత 3.3 అనమాట బేబీ వెయిట్ అయితే. మా అబ్బాయి వెయిట్ అయితే. అవి తిన్నా మరీ ఎక్కువ తినకూడదండి. కొంచెం అనమాట. నేనేంటి ఒక 4-5 స్పూన్స్ తినేదాన్ని మార్నింగ్ మాటలు. ఇంకా మా ఆయన తినేవారు కాదనమాట. ఆయన కోసం నానబెట్టి ఉంచేదాన్ని. మొత్తం నేను పొద్దునకి మొత్తం అలా చేసేదాన్ని. ఒక 4-5 స్పూన్స్ తినేదాన్ని. తర్వాత పక్కన పెట్టేసాననమాట నేను. ఇప్పుడు క్వెషన్ 5 అనమాట. అబ్బాయి ఉంటే ఎలా ఉంటుంది? అమ్మాయి ఉంటే కడుపులో ఎలా ఉంటుంది? అంటే సింప్టమ్స్ ఉంటాయి కదా చాలా మందికి. సో, పాపకొచ్చేసే టయానికి ఫస్ట్ ప్రెగ్నెన్సీలోని నాకైతే అసలు పులుపు తినని బుద్దయ్యేదే కాదండి. చాలామంది ఏమనుకున్నారంటే నేను పొట్టను చూసి, "నీకు అబ్బాయి పుడతాడు కాకపోతే నీకు పులుపు తినాలనిపించట్లేదు" అని చాలామంది అడిగేవారనమాట. మా అమ్మ కూడా అడిగింది. చాలామంది చెప్తారు కదా! మన పొట్ట వల్ల కూడా అబ్బాయి, అమ్మాయి అని తెలిసిపోద్దని చెప్పేసి. కొంతమంది ఏం చెప్పారంటే నీకు అబ్బాయి పుడతని చెప్పారు. అండ్ కొంతమంది ఏంటంటే అమ్మాయి పుడతని చెప్పేసారు. నాకైతే పాప టయానికి పొట్టయితే రౌండ్‌గా ఉండి పెద్దగా ఉండేదండి. 4థ్ మంత్ కూడా చాలా పెద్దగా ఉండేది. బాబు టయానికి ఏంటంటే నా డెలివరీ టైం వరకు అంటే 9థ్ మంత్ వచ్చేంత వరకు కూడా నా పొట్ట అసలు కనబడేదే కాదు. అండ్ 9థ్ మంత్ వచ్చిన తర్వాత పొట్ట కొంచెం సూదిగా ఉండడం స్టార్ట్ అయిందనమాట. అంటే పొడుగ్గా వచ్చేది. అప్పుడు నాకు కనబడింది గానీ అసలు అంతకుముందయితే పొట్ట అసలు సరిగ్గా ఎక్కువ కనబడేదే కాదు నాకైతే బాబు టైంలోని. పాప టైంలో కాబట్టి బాగా ఉండేదనమాట. చాలా పెద్దగా ఉండేది పొట్ట. పాప టైంలో ఏంటంటే నేను అసల పులుపు గానీ నాకసలు ఏం తినాలనిపించేది కాదు. చెప్పా కదా! అప్పుడు నాకు వామిటింగ్స్ కూడా అయ్యేదనమాట. బాబుకైతే తక్కువ గానీ, పాపకైతే కొంచెం హెవీగా 3 మంత్స్, ఒక 1 మంత్ వరకు అయిందనుకోండి. పాప టైంలో ఒక పులుపు కానీ, కారం గానీ, ఇలా నాకేం తినాలనిపించేది కాదు. కానీ బాబు టైంలో ఏంటంటే నాకు కొంచెం స్పైసీగా తినాలనిపించేది. అది కూడా పచ్చళ్ళు నచ్చేవండి. అంటే కర్రీలో స్పైసీ అనుకుంటారు కదండీ! కర్రీలో స్పైసీ కాదు. పచ్చళ్ళు ఎక్కువ తినాలనిపించేది నాకైతే. నేను మార్నింగ్ దోసలోకి పచ్చడేసుకొని తినేదాన్ని. మధ్యాహ్నం లంచ్‌లోకి పచ్చడేసుకొని, నైట్ డిన్నర్‌లోకి పచ్చడనమాట. మిడ్‌నైట్ ఆకలేస్తే కూడా 1:00, 12కి కూడా నేను పచ్చళ్ళేసుకునే తినేదాన్నండి నేను. ఇంట్లో వాళ్ళు ఫుల్ తిట్టారనమాట. మా ఆయన గాని, మా అక్క గాని ఫుల్ తిట్టేదనమాట. "అసలు ప్రెగ్నెన్సీలో పచ్చళ్ళే తినకూడదు. నువ్వు మాత్రం పచ్చడి హెవీగా తినేస్తున్నావు" అని చెప్పేసి తిట్టేవారు నన్ను. కానీ నేనైతే కంట్రోల్ చేసుకోలేదని కాదులెండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అలా ఉంటాయి క్రేవింగ్స్ మనకి. అసలు కంట్రోల్ చేసుకోలేం మనమైతే. నాకు నార్మల్‌గా అసలు బర్గర్ గానీ, పిజ్జా గానీ ఇలాంటివి తినబుద్దవ్వదనమాట. నాకు నచ్చదు కూడా. ఎప్పుడో ఒకసారి తింటాను గానీ,
అసలు తినబుద్దవ్వదు. కానీ బాబు కడుపులో ఉన్నప్పుడు మాత్రం నాకు అవన్నీ తినాలనిపిచ్చేదనమాట. అండ్ జున్ను కూడా తినాలనిపిచ్చింది నా ప్రెగ్నెన్సీలోని. కానీ ఈ 3 నా కొరకు నడవలేదనమాట. ఈ బర్గర్ గానీ, పిజ్జా గానీ, జున్ను పాప టైంలో స్ట్రీట్ ఫుడ్ తినేదాన్ని నేను. నూడిల్స్ గానీ, ఫ్రైడ్ రైస్ గానీ, ఇలాగ పునుగులు గానీ, అవన్నీ చాలా తిన్నా నేను. బాబు టైంలో ఈ కొంచెం బయట ఫుడ్ చాలా తగ్గించాననమాట నేను. అంటే అప్పటికే నేను పడుకొని ఉండేదాన్ని కదా! నాకు కొంచెం షార్ట్ సర్వీక్స్ కూడా ఉంది కదా! బేబీ హెల్త్ ఎలా ఉంటుందో, ఎందుకు ఇప్పుడు రిస్క్ చేయడం అని చెప్పేసి బయట ఫుడ్ చాలా తక్కువనమాట నేను. బాబు కడుపులో ఉన్న టైంలో ఏంటంటే నాకు ఐస్ క్రీమ్ కూడా తినాలనిపిచ్చేది. నాకెందుకో బాబు టైంలోని వాడు కడుపులో ఉన్న టైంలోని అసలు ఎప్పుడు తినకూడని ఫుడ్ నాకు ఇయన్నీ తినాలనిపిచ్చేదనమాట. ఇక్కడ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. పాప అయితే ఏంటి, బాబు అయితే ఏంటి ఎవరైనా ఒకటే కదా మనకి. చాలామంది ఏమనుకుంటారంటే అసలు ఒక ప్రెగ్నెన్సీ వచ్చే ముందంత వరకు ఎవరో ఒకళ్ళు పుడితే చాలనుకుంటారు. తర్వాత ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత రెండో ప్రెగ్నెన్సీ మాత్రం వీళ్ళే పుట్టాలని గట్టిగా అనుకుంటారు. ఎందుకలాగా? నన్నే తీసుకోండి. నాకు ప్రెగ్నెన్సీ రావడానికి 2.5 సంవత్సరాలు పట్టిందండి. ఈలోపు చాలామంది నన్నేమన్నారంటే గొడ్రాలన్నారు చాలామంది దీనికి పిల్లలు పుట్టరు అని ఏదో ఒకటి మాటలు అంటూనే వచ్చారు. ఆ టైంలో చాలా ఏడుపొస్తదనమాట. ఇవన్నీ మా అమ్మ గొడ్రాలు కాదు, మా అమ్మ అది కాదు, మా అమ్మ పిల్లలు పుడతారని చెప్పేసి నా పాప అయితే బయటకొచ్చిందనమాట. తను నాకు కడుపులో పడింది. సో, అప్పుడు చాలా సంతోషం అనిపించింది నాకు. ఏంటంటే నన్ను ఇలా మాట్లాడిన అందరూ ఇప్పుడు నన్ను మాటలు అనలేరు కదా నాకు. నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో అదనుకున్నానండి. పాప పుడితే పాప, బాబు పుడితే బాబు. మన చేతుల్లో లేదు. ఫస్ట్ ఎవరో ఒకళ్ళు పుట్టాలనుకున్నాను. ఇప్పుడు పాప పుట్టింది. అండ్ దాని తర్వాత కూడా ఎవరో ఒకళ్ళు పుట్టారనుకుంటున్నాను నేను. నేను పాపే అనుకుని ఫిక్స్ అయిపోయాను. కాకపోతే బాబు పుట్టాడు. చాలామంది ఆ పిల్లలు కూడా లేకుండా ఉన్నారండి. ఎవరో ఒకళ్ళు పుడితే చాలు దేవుడు అనుకుని గుళ్ళు తిరుగుతూ, గోపురాలు తిరుగుతూ చాలామందుంటారు. మేము కూడా అలాగే తిరిగాము. ఇదే గుర్తుపెట్టుకోండి. పాప అయితే గాని, బాబు అయితే గాని ఎవరో ఒకళ్ళది ఉండాలి కదా! దేవుడిచ్చిన వరం అది మనకి. నాకు ఇప్పుడు గుర్తు చేసుకున్నా సరే నాకు చాలా ఏడుపొస్తుందనమాట. ఒక 2.5 సంవత్సరాలకి లేట్ అవుతేనే మనకి ఇలాగన్నారే చాలామంది 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు లేట్ అయిన చాలామంది లేట్‌గా కంటారు పిల్లల్ని. ఇంకా అలాంటోళ్ళని ఈ సొసైటీ ఇంకేమంటుందని చెప్పి చాలా భయమేస్తుంది. చాలా ఏడుపు కూడా వస్తుందనమాట నాకు. ఆడదానికి ప్రెగ్నెన్సీ రాపోతే ఆడదాన్ని ఒక్కదాన్నే అడగాల? ఆ అబ్బాయికి సంబంధం ఉండదా? ఇదెందుకు అందరూ అడగరు నాకు అర్థం కాదనమాట. ఇంట్లో అత్త వాళ్ళైనా, లేదంటే అమ్మ వాళ్ళైనా అందరూ ఒక ఆడదాన్ని అడుగుతారు గానీ, మగోడిని ఎవరు అడగరండి. అంటే మగోడు మగోడే అనుకుంటారనమాట. ఆడది మాత్రం ఆడదే కాదనుకుంటారేమో వీళ్ళ ఈ దృష్టిలో నాకర్థం కాదు. ఇవాల్టి మన వ్లాగ్ అయితే ఇంతేనండి. ఇంకా ఉంటాం మరి కొత్త వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుద్దాము. మీరు మాత్రం మన వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. ఇంకా ఉంటాం మరి. బాయ్ బాయ్.